మనకిప్పటి వరకు ఇండియాలోని 2 స్టాక్ ఎక్స్చేంజ్ల గురించి మాత్రమే తెలుసు. మూడో స్టాక్ ఎక్స్చేంజ్ పేరుకు మాత్రమే ఉంది కానీ పని చేయట్లేదు. అది ఇకపై శాశ్వతంగా కనుమరుగు కానుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోల్కతా స్టాక్ ఎక్స్చేంజ్ CSE 2025 అక్టోబర్ 20 తర్వాత పూర్తి స్థాయిలో మూతపడబోతోంది. ఇది మన దేశంలోని అత్యంత పాత స్టాక్ ఎక్స్చేంజ్. దీనికి 117 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. సెబీ ఆదేశాలతో 2013లో ట్రేడింగ్ ను నిలిపివేసింది. రూల్స్ పాటించకపోవడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. సెబీ ఆదేశాలపై CSE న్యాయస్థానానికి వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో BSE పుంజుకోవటం, ఆర్థిక ఒత్తిడి పెరగటం, ట్రేడింగ్ విలువ తగ్గటం, టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో వెనుకబడటం వంటి కారణాలు CSE క్షీణతకు దారితీశాయి. 2001లో కేతన్ ఫరెక్స్ స్కామ్ వల్ల CSE మరింత దెబ్బతిన్నది. CSEలోని లోటుపాట్లను అతను తన స్వార్థానికి వాడుకోవడంతో ఇన్వెస్టర్ల నమ్మకం కోల్పోయింది. చివరికి చరిత్రలో కలిసిపోయే స్థితికి వచ్చింది. అయితే కోల్కతా స్టాక్ ఎక్స్చేంజ్ మూసివేత వార్తలను సంబంధిత అధికారులు తోసిపుచ్చారు. ఎక్స్చేంజ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేస్తామని పేర్కొన్నారు.